డాకు మహారాజ్ మూవీ రివ్యూ చెప్పే ముందు ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ షేర్. మీకు తెలుసు కొంచెం సపోర్ట్ చేయండి మాకు కూడా. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ విక్రమ్ మాదిరి ఉంటుంది. విక్రమ్, జైలర్, కొంచెం పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఏమన్నా సరే ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్లో ఉంటుంది. లైక్ నీ మాస్ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ మస్తు ఉంటాయి అండ్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ ఉంటుంది గురు, ఒక పాయింట్ దాకా మంచి పాయింట్ తీసుకొచ్చారు సినిమాలో, చంబల్లో వాటర్ అని చెప్పి. దానికోసం బాలకృష్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. కానీ డాకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటే డాకుగా మారే సీన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి పడుద్దయ్యా సినిమా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ గా -1 ఫ్లోర్ కి పడిపోద్ది అనమాట. ఇంకా డాకు మహారాజ్ అని పేరు పెట్టి ఫిలిం కి డాకు క్యారెక్టరే కొంచెం బోర్ కొట్టించే సీన్స్ అక్కడే ఉంటాయి. మెయిన్లీ ఎమోషన్స్. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ఉంటుందండి ఫిలింలో. ఆ ఎమోషన్ ఎలా శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ కాదు, ఓ పాప క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. మామూలుగా ఎవడైనా సరే గిల్లుతాడు, కొంతమంది గిచ్చుతారు, ఇంకొంచెం అయితే పిల్లల మీద స్లేట్తో వాడతారు. బాబీ కొల్లి ఏంటో వాల్తేరు వేరేలో రవితేజను చంపేస్తే కొంచెం ఎమోషన్ బాగా పండింది కదా అని చెప్పి ఈ ఫిలింలో ఒక చిన్న పాప క్యారెక్టర్ ని, ఒక 10-15 సంవత్సరాలు ఉంటాయి, ఆమెని డైరెక్ట్ గా పిల్లల మీద గొడ్డలతో కోసేసినట్టు అనిపించింది నాకైతే. ఆ డెత్ సీన్ కానీ, శ్రద్ధా శ్రీనాథ్ ఎమోషన్ సీన్స్ కానీ, లిటరల్లీ ఈ సీన్స్ అయితే ఎమోషన్స్ ని బరాబర్ నేను పిండుతా, మీరు వచ్చి చూడాలి అన్నట్టుగానే ఉంటుంది. అండ్ ఇంకా ప్రజ్ఞా జైస్వాల్ ఉంటది, ఆ చౌదరి పేరు మర్చిపోయాను, ఆ ఒక చౌదరి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ ఉంటది. ఊర్వశి రాథోడ్ ఏముంటది సినిమాలో. మనం అమృతం ఫేమ్ హర్షవర్ధన్ ఉంటాడు, చాలా మంది ఉంటారు ఫిలింలో. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాపర్ క్యారెక్టర్ ఉండదు. నాకు ఇదే, నువ్వు క్యారెక్టర్లు అంతమందిని పెట్టావు, కొంచెం నోన్ ఫేసెస్ అందరిని పెట్టావు, కొంచెం వాళ్ళకి అట్లీస్ట్ డైలాగులు ఇస్తే ఇట్స్ గుడ్. అవేమి ఉండవు. ఓకే, ఫస్ట్ హాఫ్ అంత బాగా తీసుకెళ్లి సెకండ్ హాఫ్ నీకు ఒక సిచ్యువేషన్ దాకా బాగుండి ప్యూర్ ఎమోషన్స్ కోసం సర్ర అని చెప్పి ఇక తీసేసి ఇక చాలా అంటే చాలా లాగ్ ఉంటది సెకండ్ హాఫ్. నీకు ఒక మంచి పాయింట్ ఇన్ తర్వాత దాన్ని తీసుకెళ్లే డైవింగ్ ఫోర్స్ కింద చాలా అంటే ఇక లాగ్ ప్రో మ్యాక్స్ ఇంకేమని చేసుకో. క్లైమాక్స్ బేసికలీ బాలకృష్ణ గారి ఫిలింలో క్లైమాక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. లైక్ అఖండ కానీ, ఐ డోంట్ వాంట్ టు సే వీరసింహారెడ్డి చాలా బాగుంటుంది, భగవంత్ కేసరి కానీ, ఈ 2 సినిమా క్లైమాక్స్ ఎంత బాగుంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ఉంటదండి, నీరసమే, మామూలు నీరసం ఉండదు, ఇక పడతా ఉంటదండి. ఇక సినిమా అయిపోయాక ఒకటే ఎక్స్ప్రెషన్, ఓకే నాట్ బ్యాడ్ అనే ఒక మినిమల్ ఎక్స్ప్రెషన్స్ తో బయటకు వస్తాం. అండ్ నా వరకు చెప్పాలంటే బాలకృష్ణ గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. నాకు ఆయన చాలా రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమా చూసాక. ఎందుకంటే ఆయన ఏజ్ కి ప్రాపరేట్ రోల్స్ చేస్తున్నారు. క్రింజ్ శాతం ఈ సినిమాలో చాలా తక్కువ, అసలు చాలా అంటే 2-3 సీన్స్ తప్ప పెద్దగా క్రింజ్ ఫ్యాక్టర్స్ కనపడలే. కామెడీ కూడా చిన్న అక్కడ బాగానే ఉంది. కానీ లుక్స్ పరంగా చెప్తున్న బాలకృష్ణ గారివి, ఆయన ఏజ్ ప్రాపరేట్ రోల్స్ చేస్తున్నారు. కాబట్టి ఆయన మొహంలో ముసలితనం బాగా కనపడిపోతుంది. కొంచెం బాబీ ఆ ఫేస్ కి కొంచెం మంచి మేకప్ వేసి ఉంటే వీ కెన్ సీ అట్లీస్ట్ మిడిల్ ఏజ్ మ్యాన్. మరీ ముసలోళ్ళ కనపడిపోయారు బాలకృష్ణ గారు. అదొక్కటి నెగిటివ్ బాలకృష్ణ గారి వైపు నుంచి. అండ్ రెండవది వచ్చేసి పాజిటివ్ అయితే తమన్. నేను దబిడి సాంగ్ చాలా చిల్లర ఉంటుంది అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నా మొత్తం సినిమాలో బాగా నచ్చిన సాంగ్ అదే. అందులో డాన్స్ స్టెప్స్ కానీ, ఆ సినిమా సెట్ వర్క్ కానీ చాలా బాగుంది ఆ ఒక్క దాంట్లో. అండ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ పీక్, మామూలు కాదు. చాలా ఫ్రేమ్స్ నాకు కొంచెం మన తెలుగు సినిమా నుంచి మంచివి పట్టుకొచ్చారు అనుకుంటున్నాను. చాలా బాగుంది విజువల్స్ మాత్రం. ఇక నెగిటివ్స్ గురించి చెప్పాలంటే చెప్పాను, ఫస్ట్ టైం నెగిటివ్స్ చెప్పాను. పాజిటివ్స్ ఇవి, ఫైట్స్ అయితే ఇంటర్వల్ ఫైట్ చాలా బాగుంటది. నేను ఇంకోటి ఒక పాపని కాపాడే సీన్ ఒకటి ఉంటుంది, 2 చాలా బాగుంటాయి. అంతే ఇంకా సినిమా పాజిటివ్ అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ ఇంకా టోటల్లీ ఏంటో మరి పైత్యము సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ కూడా వర్కౌట్ చేద్దామనో తెలియదు కానీ చాలా సెంటిమెంట్ పేరుతో ఇక నువ్వు గిల్లు గిచ్చడం కాదు, డైరెక్ట్ గా కోసేస్తాను రంపాలు పెట్టి రప్ప అన్నట్టు చేశారు. నాకు అది కొంచెం అంత ఎక్కలేదు.
ఇట్స్ ఓవరాల్ అండ్ యావరేజ్ వాచ్. సినిమాకి వెళ్ళండి, నాట్ బ్యాడ్ ఫిలిం, ఇట్స్ గుడ్, ఇట్ ఐదర్ నాట్ గుడ్ ఫిలిం. ఓకే, బాలకృష్ణ గారిని సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాము, అవన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కాదు, సెకండ్ హాఫ్ చాలా పడిపోద్ది. ఇఫ్ యు ఆర్ ఓకే యూ కెన్ గో వాచ్. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.